హాయ్ గైస్, పార్సల్లో ఏముంది అనుకుంటున్నారా? జోలో చిప్ అయితే ఉంది. ఈ జోలో చిప్ కాదనమాట, చాక్లెట్ అయితే ఆర్డర్ పెట్టాను. అంటే వరల్డ్స్ హాటెస్ట్ చాక్లెట్ అనేది ఇచ్చారు. ఓపెన్ చేసేద్దారండి. ఖాళీ కవర్ అయితే ఇచ్చారు, మరి ఇది ఎందుకు ఇచ్చారో తెలియదు. ఒక ఎయిర్ ప్యాకెట్ అయితే ఇచ్చారనమాట బ్రదర్కి. ఇంక ఇది ఫైనల్గా చాక్లెట్. చూస్తుంటేనే చాలా డెవిల్ లుక్ తోటి ఉంది. హాటెస్ట్ చాక్లెట్ ఛాలెంజ్ అంట. దీని ఎంఆర్పి అయితే 300 ఉంది. ఇక నాకైతే 229కి అయితే వచ్చింది ఆఫర్లోని. మీరు కూడా ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకోండి. ఇంక ఇది ఓపెన్ చేద్దాం. మీరు కనుక ఈ చాక్లెట్ ఎవరికి పెట్టాలనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. అండ్ ఈ చాక్లెట్ చాలా హాట్గా ఉంటుందన్నమాట. మీరు చూపిస్తుంటారండి. అండ్ ప్రతి దానికి సీల్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇది ఓన్లీ ఒక ప్యాకెట్ అయితే ఉంది. దాంట్లో కూడా చూడండి రిప్పర్ ఆర్ఐపి అంట. ఇదైతే చూడండి కంప్లీట్గా ఆర్ఐపి అని అయితే ఉంది. వాట్ టు ఎక్స్పెక్ట్. చాక్లెట్ స్మెల్ అయితే వస్తుంది. చూడండి చాక్లెట్ అయితే ఇలా ఉంది. ఒక చాక్లెట్ బయట ఒకటే ఉంది. చాక్లెట్ స్మెల్ వస్తుంది. మరి టేస్ట్ అయితే హాట్గా ఉంటుందేమో. కింద టేస్ట్ చేసి అందరికీ పెడదాం. అయితే ఉంది బయట చేస్తే. ఇది చిన్నది టేస్ట్ చేద్దాం. చాక్లెట్లో తగ్గింది. వద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. వీళ్ళు చాలా కారం అయితే ఉంది. $300 ఇచ్చి దొబ్బించుకోవడం అంటే ఇదేనేమో. లిటరల్లీ అందరు యూట్యూబర్స్ చెప్తే నమ్మలేదు. ఏదో సరదాగా గల చెప్తున్నారు అనుకున్నాను. ఇప్పుడైతే క్లియర్గా కనబడ్డది. మీరు కూడా బీ కేర్ఫుల్. కానీ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్తో. అందరికీ పెడతాను చూడండి. నెక్స్ట్ ఎవరెవరికి పెడతాం. మీరైతే ఎవరికి పెడతారు మీ ఫ్రెండ్స్కి? ఆ ఫ్రెండ్కి అయితే ఇది షేర్ చేయండి. ఇప్పుడైతే మా డాడీ అయితే టేస్ట్ చేస్తున్నారు. రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మీరు పేరెంట్స్ మీద ట్రై చేసే ముందు ఒకసారి వాళ్ళకి చెప్పండి. నేను చెప్పేసే ప్రయత్నించాను. మీకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు అనమాట చేశారు. ఇంకా వాళ్ళకి కూడా అర్థమైంది. జోలో చిప్ ఇది చాక్లెట్ భయ్యా. అందరూ చిప్ అనుకుంటున్నారు. ఇది కొత్తగా లాంచ్ అయిన చాక్లెట్. ఇది ఒకసారి చూసుకోండి కావాల్స్తే. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళిపోండి, చెక్ చేసేయండి. ఇంకా బీచ్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. మా డాడీ బర్త్డే రోజు తినిపించాను అనమాట. బాగానే ఇచ్చేవారా గిఫ్ట్ అన్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే టిఫిన్ తినడానికి అయితే వచ్చాను. మరి సాటర్డే నాన్ వెజ్ తినడానికి అవ్వదు. ఇంకా టిఫిన్కి అయితే వెళ్ళాను. పోనీ అక్కడైనా ఆనియన్ రవ్వ దోశ ఉంటుందంటే ఆనియన్ రవ్వ దోశ కూడా లేదు. ఇంకా నార్మల్ ప్లెయిన్ దోశ తిన్నాను. ఇంకా అదే తినేసాక నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్కి పెడదామని అయితే ప్రిపేర్ అయిపోయాను. ఇంకా ఫుడ్ జంక్షన్ కలిసి బిర్యానీ తినడానికి అయితే వచ్చాం. వీళ్ళు ఇక్కడ చూడండి ఎలా కొట్టేసుకుంటున్నారు. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ మీరు చూస్తున్న ఫుడ్ అంతా 100 రూపీస్ అనమాట ప్లేట్. ఇక్కడ చాలా ఆఫర్లు అయితే ఉంటుంది. ఫుడ్ కూడా టేస్ట్ అదే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా ఎక్కడ వరకు ఇదంతా అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఒక సోడా అయితే తాగాని చూస్తున్నారు కదా. ఇంకెక్కడ స్టార్ట్ అయ్యింది జోలో చిప్ పెట్టడం. ఒక్కొక్కడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. ఇంక వీడికైతే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అలాగే అనిపించింది. హ్యాపీ బిస్కెట్ లా ఉంది. తర్వాత దోల్ది ఇచ్చింది. ఈడిది అయిపోయింది. ఈడి రియాక్షన్స్ అయితే చూద్దాం.